కాలేజీకి ఏమవుతాయి రాలేదు. ఏ కాలేజీ పోతున్నాడా మరి ఎవరితోనన్నా తిరుగుతున్నాడా మరి నాకు ఏం అర్థం కాలేదు. రాను ఇంటికి రాను. టైం చూస్తే 8 ఆయా ఇంకా రాలేదు పిల్లగాడు. మరి వీడి కళలకు వచ్చాడా ఇంకా రాని వీడి ఇంటికి వచ్చినా లేట్ అయ్యానమ్మా. కాదులే పొద్దున కాలేజీకి పోతావు ఆ టైం వస్తుండవు. రాత్రి 8 గంటలకు 9 గంటలకు వస్తున్నావు కదా మందల్లో బూదిని పండుకున్నావు. కాలేజ్ చదువుతున్నావా అక్కడే తిరుగుతున్నావాలే. ఏం మంచి ఏం లేదు. షెట్ అంత కొడుకుని కొడతావు అమ్మ మంచిగా ఏం మంచి లేట్ వచ్చినట్టు కొడతావు. లచ్చమ్మ కొడుకు టీటీసీలో జాబ్ కొట్టేళ్ళే ఎరుపు కూడా మడసంగా చదువుకో. నువ్వు నాకేంటి ఇట్లా చేస్తున్నావులే. ఎడని పోయి సాగిపోలే ఎక్కడని పో. పై పోయా సీనిండి పోయా నమ్మ ఎక్కడ చేయాలరంగా వెంకటేష్గా లాభం లేదురా. ఏం చేస్తున్నావులే వెంకటేశ్వర ఏం చేస్తున్నావులే వెంకటేశ్వర లేదు మా నాన్న చెప్పిండు చెప్తున్నాను తప్పును మా నాన్న వెళ్తున్నా మా నాన్న మీరు అన్న చెప్తాను లేదు ఇందరు దానికి తాగేది కాదురా. ఇద్దరు దానికి తాగేది కాదు. బాగుండాలి మీ నాన్నకి నేను చెప్తా. పిల్లని వెళ్తారా నీకు నమ్ముతుగా ఏమమ్మా ఇంటికి కొనుకొచ్చారా? పొద్దున కాలేజీ పోయి వాడు రాత్రి వస్తాడు. మరి ఎట్లా మమ్మ వాడు కాదురా గాడిద గుద్దుడా. పిల్లలు ఉండరు ఎందుకుండరు అల్లరి చేసేవాళ్ళు. నీ కొడుకు ఒకటే కాదు చాలా మంది ఉన్నారు. అట్లా చచ్చిపోయే దగ్గర కాడికి బాగూడదు. ఏ ఫోమమ్మ వాడే పిల్లగాడు నమ్మట చేస్తుంది. కొన్ని ఇంట్లోకి తొలిపోయి అన్నం పెట్టుకోరా వానికి. వాడు ఎప్పుడు తిన్నాడో ఏమి బతుకు. సరే రాలే ఇంటికి ఎడుస్తావు రా. నువ్వు కూడా అట్లా చేద్దురా. చిన్నది తినడానికి ముందు తాగి కట్టుకోవద్దు. మొత్తం సరే ఇంటికి రా. హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకి మామని. నాన్న కొట్టేడనో తిట్టేడనో ఇట్లా మందు తాగే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా మన మీద ప్రేమ వాళ్ళకి ఎప్పటికీ పోదు. వాళ్ళు కొట్టినా మన కోసమే మన బాధ్యతలు తీసుకోవడానికి వాళ్ళు మనల్ని కొడతారు తిడతారు. అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.